నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుండి కొత్త హెలికాప్టర్లో ప్రయాణం చేయనున్నారు. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక హెలికాప్టర్ ఉంది. ఆ హెలికాప్టర్ కూడా చాలా కాలం నుంచి ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాల వరకు ప్రయాణం చేయడానికి కొంత సాంకేతిక పరంగా ఇబ్బంది ఉన్న దృష్ట్యా కొత్త హెలికాప్టర్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొత్త హెలికాప్టర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేయబోతున్నారనేది సమాచారం. మరి ఈ నెల 10వ తేదీన సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం అనంతపురంలో జరగబోతుంది భారీ ఎత్తున. ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త హెలికాప్టర్ని వాడతారని కూడా మనకున్న సమాచారం. మరి హెలికాప్టర్ దాదాపుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హెలికాప్టరు. ఎక్కడ ఎలాంటి ప్రమాదాలకు ఒకవేళ హెలికాప్టర్ పైకి ఎగిరిన తర్వాత సాంకేతిక పరంగా కానీ ఇంకేదన్నా ఇతర ఇబ్బందులు లేదంటే వాతావరణంలో వచ్చిన మార్పులు కానీ రకరకాల ఇబ్బందులు ఏర్పడినప్పటికి కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేలా కూడా ఈ హెలికాప్టర్ని సిద్ధం చేశారని తెలుస్తుంది. మరి పైలట్లు కాకుండా 6 కూర్చునే విధంగా ఈ హెలికాప్టర్లో 6 ప్రయాణించడానికి ముఖ్యమంత్రి గారితో పాటు సెక్యూరిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు, ఓఎస్డీలు కీలక ఆఫీసర్స్, లేదంటే ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లా సంబంధించిన మంత్రో లేదంటే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లో ఆ కన్సల్ట్ ఆఫీసర్లు ఎవరో ఉంటారు. మొత్తానికి ఒక 6 అయితే ఆ హెలికాప్టర్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఒకప్పుడు అయితే ఉండవల్లి నుండి హెలికాప్టర్లో గన్నవరానికి చేరుకునేవారు. గన్నవరం నుంచి విమానంలో ఏ జిల్లాకి వెళ్ళాలంటే ఆ జిల్లాకి వెళ్ళేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రం అంతా కూడా ఎక్కడికైనా సరే హెలికాప్టర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటానికి కూడా మరి కొత్త హెలికాప్టర్ రంగంలో దించారు కాబట్టి ఇక నుండి కొత్త హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు గారి ప్రయాణం కొనసాగుతుంది. సాయంత్రం టైంలో కూడా ఒక్కోసారి హెలికాప్టర్లో సాయంత్రం 6 తర్వాత మరి హెలికాప్టర్లో ఒక్కోసారి పైకి వెళ్ళటానికి కుదరదు, అనుకూలమైన వాతావరణం ఉండదు అని చెప్పి పైలట్లు చెప్పడం సాంకేతిక ఇబ్బందులు ఉంటాయి అంటారు. కానీ ఈ హెలికాప్టర్కి సాయంత్రం అంటే లైటింగ్ బాగా తగ్గకుండా మ్యాక్సిమం కొంత మేరకు లైటింగ్ ఉన్నా కూడా హెలికాప్టర్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగానే దాంట్లో అనేక రకాల చేర్పులు మార్పులు టెక్నాలజీకి అనుగుణంగానే చేశారు కాబట్టి కొత్త హెలికాప్టర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సాంకేతిక పరంగా బాగుంటుంది అనేది మనకు అందుతున్న సమాచారం. అదేవిధంగా అధునాతన ఫీచర్లతో కొత్తగా అంటే 160 మోడల్ హెలికాప్టర్కు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రయాణం అనువుగా సాగడానికి కూడా మరి ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేసింది. అయితే మార్గం మధ్యలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ జిల్లాకైనా అమరావతి నుండి ఈ హెలికాప్టర్ వెళ్ళవచ్చు. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొత్త హెలికాప్టర్లో ప్రయాణం చేయనున్నారు. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు, వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.